నమస్తే అమ్మా. నేను శ్రీరామ్కి చెల్లెల్ని. గుడికొచ్చినా మాకు ప్రశాంతత మిగలనివ్వరా? ఇంటి దగ్గర వాడు, ఇక్కడ నువ్వా? రాములు, అమ్మా కొంచెం దూరంగా పంపించు. వచ్చేయండి అమ్మా. అమ్మగారిని విసిగించొద్దు. పదండి అమ్మా. అమ్మగారిని విసిగించొద్దు. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి ప్లీజ్ వెళ్ళండి అమ్మా. అమ్మగారి కోపం తెప్పించకండి, వెళ్ళండి. అన్నయ్యని ఎల్లుండే ఉరి తీస్తారట. మీ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు, కానీ ప్రాణాలు తీయాలనుకోలేదు. దయచేసి మా అన్నయ్యకి ప్రాణభిక్ష పెట్టండి అమ్మా. అమ్మ లాంటి దానివి. ఆ సూర్య అనే కుర్రాడు నీకేమవుతాడు? నాకేం కాడు. అతను మా అన్నయ్యకి స్నేహితుడు. ఆయనతో చెప్పి ఆ క్షమాభిక్ష కాగితం మీద సంతకం నేను పెట్టిస్తాను. కానీ నువ్వు సూర్యతో నా చిన్న కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్తావా? తన కోసం కాకుండా ఇతరుల కోసం బతికే వాళ్ళని అరుదుగా చూస్తాం. చూసిన మొదటిసారే అనిపించింది అతను నిప్పు. అమ్మా ప్రత్యూష, వెళ్ళి కార్లో కూర్చోమ్మా. మనం మనం చేసిన తప్పులకి దేవుడు ఎక్కడో వేరే లోకంలోనో మరో జన్మలోనో శిక్షలేయడమ్మా. ఎంతమంది ఉసురుమాకి కడుపుకోత కలిగించిందో. చిన్న కూతుర్ని ఇలా పుట్టించాడు, పెద్ద కూతుర్ని దూరం చేశాడు. ఏ రకంగానైనా దేవుడు కనికరిస్తాడేమో అన్న ఆశతో, స్వార్థంతో ఇలా అడుగుతున్నాను. సూర్యని ఒప్పించే పనిలో నువ్వుండు, సంతకం పెట్టించే పనిలో నేనుంటాను. నా చిన్న కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్తావా? ఏం ఉద్యోగం వెలగబెడుతున్నాడు వీడు? కన్న తండ్రితో మాట్లాడే టైం కూడా లేదు వీడికి. పెళ్లికి డబ్బు పంపడం ఒక్కటే బాధ్యత అనుకుంటున్నాడా? మొత్తం బంధువులందరూ వచ్చేశారు, వీడు మాత్రం రాడు. మేఘనా, 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 ఫోన్ ఎత్తువేంటి? దా నీకు విషయం చెప్పాలి. తొందరగా చెప్తాను, ఆగు, చెప్తాను, కంగారు పడుకో, చెప్తాను. ఏమైందంటే ఎన్నిసార్లు ఫోన్ చేసింది తెలుసా నీకు? ఎంత ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనుకున్నా? ఏం చేసావురా నా కొడుకుని? నువ్వు సౌదీ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి వాడు నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఏం జరుగుతుంది అక్కడ? చెప్పరా, చెప్పు. నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తావు కదా, ఏం జరిగిందో చెప్పు. చెప్పరా, చెప్పు. మీరు ఆవేశపడకండి, మీ ఆరోగ్యం మంచిది కాదు. వాడు రేపు వస్తున్నాడు, అది చెప్తాను వచ్చాను. ఈ లోపే సిబిఐ ఎంక్వైరీలో వాయించేస్తారంటే బాబు. ఇప్పుడు మీ కోపం వాడు రానందుక నేను వచ్చినందుక? రెండును. సరే గానీ రేపు మార్నింగ్ 9 కల్లా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అందరూ రెడీగా ఉండండి.
ఈ ముక్క ఇందాకే చెప్పుండొచ్చు కదరా. మీరు కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా. సరేలా బాయ్, ఇంకా కార్డులు పంచాలి, ఈ పనులన్నీ చేయాలి. ఎవరు చేస్తారు? నేను చేస్తా. చేస్తాను. చేయరా. మీరు ఆవేశపడకండి చెప్పాను. క్యాటరింగ్, కళ్యాణ మండపం, డెకరేషన్ అన్ని క్లియర్. సరే సూర్య ఇట్రా. మేఘనా, అన్నీ వస్తున్నాడా? ఆ? రాజుగాడు సంతకం పెట్టేశాడా? ఎలా? నువ్వు సూర్యతో నా చిన్న కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్తావా? సూర్యని ఒప్పించే పనిలో నువ్వు ఉండు, సంతకం పెట్టించే పనిలో నేనుంటాను. ఎలా అయితే నీకెందుకు, పని అయిందా లేదా? రేపు శ్రీరామ్ గౌడ్ వచ్చిన తర్వాత ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు చూసి షాక్ తినాలి. ఓకే, గో 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 గో. చూడు. పదునున్న కత్తిని పక్కన పెట్టుకుంటే మనకే గుచ్చుకుంటుంది. సూర్య పక్కనుంటే మనకే ప్రమాదం. అవును, నువ్వేంటి పెద్దన్న, మనతో ఆడుకున్న ఆ సూర్యగాడిని చివరికి నీ కూతుర్ని చంపినోడిని కూడా క్షమించేశావంట? చేస్తాను. శ్రీరామ్, కంట్రోల్ చేసుకో. అవతల మీ బాబు మొఖం మాడిపోయి ఈగో కనెక్ట్ అయిపోయాడు. వెంటనే ఎక్కడికి వెళ్ళు, లేకపోతే నేను చంపేస్తాడు రా బాబు. ఎల్లు ఎల్రా, ఎల్లు ఎల్రా, ఎల్లు. ఇన్నాళ్లుగా నీ గురించి ఎదురు చూస్తూ ఉంటే ముందు వాడు కావాల్సి వచ్చాడురా నీకు. ఎలా ఉన్నా నాన్న? నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎలా ఉన్నావు? ఆ దేవుడి దయ వల్ల నేను బానే ఉన్నా నాన్న. మంచి మనుషులకి దేవుడు ఎప్పుడు పక్కనే ఉంటాడండి. నువ్వు నోర్మి. అలాగే. ఎలా ఉన్నారా? బాగున్నానమ్మా. ఏంటే ఎలా ఉన్నారు? రండి. ఏమే శిరీష, నువ్వెలా ఉన్నావు? పెళ్లి కూతురుగా ముస్తాబై రెడీగా ఉంది. ఇక బ్యాండ్ బాజా బరాతే. శ్రీని ఎక్కడైనా చూసారా? అంతే బావగారు. ఏమండి, శ్రీరామ్ కనిపించట్లేదండి. కనిపించకపోవటం ఏంటండి? వాడేమైనా చిన్నపిల్లడా తప్పుకోవడానికి? ఇక్కడ ఉంటాడు. నేను ఫోన్ చేసి చూసాను, ఆ ఫోన్ ఆఫ్ లో ఉంది. సార్, మన శ్రీరామ్ని ఎవరో 4 రౌడీలు వచ్చి బలవంతంగా తీసుకెళ్లిపోయారు సార్. ఏంటి? అవును సార్, వ్యాన్లో తీసుకెళ్లిపోయారు. ఆ రాజగౌడ్ మనుషులు సూర్యాపేట వైపు తీసుకెళ్తారా? సూర్యాపేట? యారా, నా కొడుకు వచ్చి పట్టుమని 10 గంటలైనా కాలేదు. ఇంతలోనే ఏం చేసావురా? మొన్నటికి మొన్న వాళ్ళెవరో నా ఇంటి మీదకి వస్తే అవి రీజనల్ గొడవలను సరిపెట్టావు. ఇప్పుడు నా కొడుకుని ఏం చేసావు? శ్రీరామ్కి అవదు, నేను చూసుకుంటాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి దాన్ని పెద్ద చేసి ఏకంగా వాడిని చంపేద్దాం అనుకుంటున్నావా? ప్లీజ్, నేను వెళ్ళేవండి. రాయ్, ఎవరు వీడిని ఇక్కడి నుంచి కదలనివ్వకండి. ఏసీపీ గారు, ఏసీపీ గారు. ఎస్ సార్, మా అబ్బాయి శ్రీరామ్ ఏదో ట్రబుల్లో ఉన్నాడట. ఒరేయ్ నువ్వు తప్పుకో. ఇదిగో వీడు చూశాడట. వివరాలు కనుక్కొని కొంచెం హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్, ఇది పోలీసులతో జరిగే పని కాదు. నన్ను వెళ్ళేవండి ప్లీజ్. ఎక్కడికి రా? వాడు ప్రమాదంలో ఉన్నాడంటే నీతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడే వాడు మహా ప్రమాదంలో పడ్డాడు. ఫ్రెండ్షిప్ అంటావే, నువ్వు ఇక్కడి నుంచి కదిరావంటే ఆ ఫ్రెండ్ మీద ఒట్టే. వాడు చచ్చినంత ఒట్టు. అతన్ని వెళ్ళనిస్తావా? లేకపోతే నిజంగానే అన్నీ చచ్చిపోతాడన్నా. మేఘనా, నువ్వే మాట్లాడుతావు, నీకు అర్థం అవుతుందా? నాన్నకేం కాదు. మేఘనా, నువ్వు మాట్లాడుకో ప్లీజ్, మాట్లాడుకో. సౌదీ నుండి నిక్షేపంగా కొడుకు తిరిగి ఎలా రాగలిగాడో ఆయనకి తెలియాలి. తండ్రిగా ఆయన అనుభవించాల్సిన పెయిన్ అంతా నువ్వు తీసేసుకున్నాక ఇంకా ఏం పెయిన్ మిగిల్చావని ఆయన తట్టుకోలేకపోవడానికి. మేఘనా, వద్దు. నన్ను చెప్పని, లేకపోతే నిన్ను ఇక్కడి నుంచి కదలనివ్వడు. మేఘనా ప్లీజ్, నువ్వు ఉండు. కంట్రోల్. నాన్న, సౌదీలో ప్రమాదంలో ఇరుక్కున్న అన్నయ్యకి అక్కడి ప్రభుత్వం ఊరు శిక్ష వేస్తే తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా స్నేహితుడి ప్రాణాల్ని కాపాడాడు నాన్న. సూర్య
మీ బ్లెస్సింగ్స్ ఉన్న నాళ్ళు శ్రీరామ్కి ఏమీ కాదు. నన్ను నమ్మండి. ఇన్ని సంవత్సరాలు తను నన్నెక్కడ వల్లో వేసేసుకుంటాడోనని కాపలా కాసేపు కదూ సిగ్గు విడిచి చెప్తున్నాను నాన్న. నేనే అతనికి పడిపోయాను తెలుసా. ఎప్పుడో ఒకసారి అతను చేసిన ప్రపోజల్ని కాదన్న తర్వాత తిరిగి ఆ దృష్టితో నన్నెప్పుడు కనీసం మాట వరుసకైనా ఇబ్బంది పెట్టలేదు. అలాంటి స్వచ్ఛమైన మనిషి కోసం ఇప్పుడు నేను వెంపర్లాడుతున్నాను. నా కొడుకు అలా ఉండాలి ఇలా ఉండాలని కలలు కంటూ హాయిగా నిద్రపోతున్నారు. కానీ మీ కలలు నిజం చేయడానికి తను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు నాన్న. స్నేహం అనే మాట పుస్తకాలకి కొటేషన్లకి పరిమితమైన ఈ రోజుల్లో కమిట్మెంట్ ఉన్న ఫ్రెండ్ నాన్న సూర్య. కర్ణుడి ప్రాణాల్ని కవచకుండలాలు అడ్డుకున్నట్లు ఆడి ప్రాణానికి ఈడడ్డు. ముందు ఈడ్నేసేంట్రా. నరకండ్రా. మీకేరా చెప్తోంది, నరకండి. కారణం లేకుండా ఊరికే నరుక్కోవడం ఎందుకన్నా? ఈ సూర్య అన్న నికార్సైనోడు నీ ఒంటి మీద చెయ్యేసిన వాళ్ళ చెమడ కూడా తీసిండు. పోగొట్టుకున్న నీ పవర్ని మళ్ళీ నిలబెట్టిండు. ఇన్నాళ్ళుగా నీ దగ్గరున్న మేమే పని చేయలేకపోయినాం. ఇలాంటి వాడితో ఊరికే ఎందుకన్నా పెట్టుకోవడం? ఒకవేళ పెట్టుకున్నా వాడు ఎటకారంగా కొడితేనే ఎముకలు ఇరిగిపోతాయి. అదే ఎమోషనల్ కొట్టాడనుకో మనకు హాస్పిటల్ ఖర్చులన్నీ బొక్కే. అవునా? ఈడు మీకు కూడా దోస్తి అయిపోయాడా? ఆడంగోళలా ఆడి భజన చేస్తుండండి. వీళ్ళిద్దరికి తద్దినం నేను పెడతాను. ప్రాణం విలువ నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు.
క్షమించండి. నా తప్పు లేకపోయినా జరిగిన ప్రమాదం వల్ల నేను ఎంతగానో ప్రేమించిన వైష్ణవిని కోల్పోయి నేను మీలాగా చిత్రవద అనిపిస్తున్నాను. మీకు మీ చిన్న కూతురు ప్రత్యూషకి అభ్యంతరం లేకపోతే దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. క్షమాగుణం విలువేంటో తెలియచెప్పావు. రాక్షసంగా ఆలోచించి మిమ్మల్ని అందరినీ బలి చేయాలనుకున్నాను. నన్ను క్షమించు. శ్రీరామ్ నాన్న, శ్రీరామ్. మూర్తి గారు, నన్ను క్షమించండి. ఏ లక్ష్యం లేకపోవడాన్ని మించిన గొప్ప లక్ష్యం లేదని నిరూపించావు సూర్య. దీన్ని సాధించడం కోసమే అందరూ అడవులకి హిమాలయాలకి వెళ్తుంటారు. నువ్వు జనం మధ్యనే ఉండి నిరూపించావురా. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ సూర్య. ఏమండి, మీరు నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అందరూ ఎటే చూస్తున్నారు. అది సరే గానీ ఇప్పుడు టెన్షన్స్ అన్ని తగ్గా, అంతే హ్యాపీ కదా? ఎక్కడా ఆ? అసలు సమస్య ఇంకా అలాగే ఉందిగా. ఇంకేముందండి బాబు? మేఘనాకి నీల నువ్వే పెళ్లి చేసుకుంటే ఎలా ఉంది? ఊరుకోండి మూర్తి గారు, ఏం మాట్లాడతారు? ఈ కంచెం పెళ్లి చేసుకోవటం దీనికని మీ పోలికలే. ఆయ్! మీకైనా కోపం ఉంటే ఇగో లేక గోమే కొట్టండి. మరి ఎందుకే? ఐ లవ్ యూ. నన్ను భరించాల్సిందే, తప్పదు. ఇడియట్. ఐ లవ్ యూ. చూస్తున్నారా లేదా? ఆహా, మీరు ఎందుకు చూస్తారు?